హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్లో ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ అనే చాప్టర్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఎక్సర్సైజ్ 3C నుంచి రోమన్ నెంబర్ 2లో 8, 9, 10 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద క్లాస్. చూడండమ్మా, ఏమంటున్నారు? ప్రూవ్ దట్ cos of 3π/4 plus x minus cos of 3π/4 minus x is equal to minus root 2 sin x. ఓకేనా? సో అయితే ఇప్పుడు ఎల్హెచ్ఎస్ కన్సిడర్ చేసి ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేస్తాను. ఏ విధంగానో చూడండమ్మా, ఎల్హెచ్ఎస్ కన్సిడర్ చేయండి. ఇక్కడ ఎల్హెచ్ఎస్ ఏముంది? cos of 3π/4 plus x మైనస్ కాస్ ఆఫ్ 3π/4 మైనస్ ఎక్స్ ఉంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఏ విధంగా ఉంది అంటే కాస్ ఏ ప్లస్ బి మైనస్ కాస్ ఏ మైనస్ బి ఫామ్లో ఉంది కదా. ఇక్కడ ఏ ప్లేస్లో 3π/4 అండ్ బి ప్లేస్లో ఎక్స్ అని ఉంది. అయితే కాస్ ఏ ప్లస్ బి మైనస్ కాస్ ఏ మైనస్ బి చేసామనుకోండి, ఏమొస్తుందో చూడండి. కాస్ ఏ ప్లస్ బి అంటే మనకేం తెలుసు? కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి మైనస్ కాస్ ఏ మైనస్ బి అంటే ఏం తెలుసు? కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి అని తెలుసు కదా. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి, ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేయండి, ఏమవుతుంది? మైనస్ కాస్ ఏ కాస్ బి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ సైన్ ఏ సైన్ బి అవుతుంది. అయితే ఇక్కడ కాస్ ఏ కాస్ బి అనేది క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ మైనస్ టర్మ్స్ కదా. సో ఇంకేముంది? మైనస్ సైన్ ఏ సైన్ బి సైన్ ఏ సైన్ బి. సో మైనస్ ఏ రెండింటికి సైన్ కాబట్టి యాడ్ చేయండి, ఏమవుతుంది? మైనస్ 2 సైన్ ఏ సైన్ బి అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏ ప్లేస్లో 3π/4 బి ప్లేస్లో ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఏమొస్తుంది? కాస్ 3π/4 ప్లస్ ఎక్స్ మైనస్ కాస్ 3π/4 మైనస్ ఎక్స్. ఏం చేశానమ్మా? ఏ ప్లేస్లో 3π/4 బి ప్లేస్లో ఎక్స్ సబ్స్టిట్యూట్ చేశాను. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 ఇంటూ సైన్ ఏ. ఏ ఏంటి ఇక్కడ? 3π/4. సైన్ బి. బి ఏంటి ఇక్కడ? ఎక్స్. ఓకే. సో ఇప్పుడు సైన్ 3π/4 వాల్యూ ఫైండ్ చేద్దాం. 3π/4ని మనం ఏ విధంగా రాయొచ్చమ్మా? పై మైనస్ π/4 అని రాయొచ్చా? సింప్లిఫై చేయండి. 4 ఎల్సిఎం తీస్తే 4π మైనస్ పై 3π వస్తుంది, డినామినేటర్లో 4 వస్తుంది. సో ఇక్కడ మనకి ఏ వాల్యూ కావాలి? సైన్ 3π/4 వాల్యూ కావాలి కదా. సో సైన్ 3π/4 అంటే 3π/4 ఏం రాయొచ్చు? పై మైనస్ π/4. అయితే ఇక్కడ పై ఉంది కాబట్టి సైన్ అనేది చేంజ్ అవ్వదు, సైన్ π/4 ఉంటుంది. పై మైనస్ అంటే ఏంటి? 180 మైనస్ కదా. 180 మైనస్ అనేది ఏ క్వాడ్రంట్లో వస్తుందమ్మా? ఈ విధంగా 4 క్వాడ్రంట్ తీసుకుంటే ఇది 0 degrees, ఇది 90 degrees, అండ్ దిస్ ఈజ్ 180 degrees, అండ్ దిస్ ఈజ్ 270 degrees. 180 మైనస్ అంటే ఏంటి? సెకండ్ క్వాడ్రంట్లో వస్తుంది. మనకి కోడ్ ఏం తెలుసమ్మా? ఏఎస్టిసి. సెకండ్ క్వాడ్రంట్లో ఏంటి? ఎస్ అంటే సైన్ కొసికెంట్ మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ అన్ని నెగిటివ్ కదా. సో ఇక్కడ ఉన్నదేంటి? సైన్ కాబట్టి పాజిటివ్ వస్తుంది. సైన్ π/4 వాల్యూ ఏం తెలుసు? 1/√2. ఓకేనా? సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఏమవుతుంది? మైనస్ 2 ఇంటూ సైన్ 3π/4 వాల్యూ ఏమొచ్చింది? 1/√2. 1/√2 ఇంటూ సైన్ ఎక్స్. 2 అంటే ఇప్పుడు మనం ఏం రాయొచ్చు? √2 ఇంటూ √2 రాయొచ్చా? సో ఆ విధంగా 2 అనేది √2 ఇంటూ √2 అయితే ఒక √2 క్యాన్సిల్ అయితే ఇంకేముంటుంది? √2 ఇంటూ సైన్ ఎక్స్. ఆర్హెచ్ఎస్ వచ్చిందమ్మా. హ్యాన్స్ ప్రూవ్డ్. ఓకేనా? ప్రూవ్ చేసామా అమ్మా? ఓకే. అయితే ఈ విధంగా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలమ్మా ఈ ఫార్ములా. ఏంటి ఫార్ములా? కాస్ ఏ ప్లస్ బి మైనస్ కాస్ ఏ మైనస్ బి చేస్తే అక్కడ ఏమొస్తుందమ్మా? -2 సైన్ ఏ సైన్ బి వస్తుంది. ఇదే విధంగా మనకి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఒకసారి చూడండి, ఫార్ములాస్ చెప్తాను. ఇక్కడ కొన్ని ఫార్ములాస్ చెప్తాను,
అబ్జర్వ్ చేయండి అమ్మా. ఏంటంటే కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి ఏమవుతుంది అంటే 2 కాస్ ఏ కాస్ బి అవుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలమ్మా ఇంపార్టెంట్ ఫార్ములాస్. కాస్ ఏ ప్లస్ బి మైనస్ కాస్ ఏ మైనస్ బి ఇప్పుడే యూజ్ చేసాం ఈ ఫార్ములా. ఏమొచ్చింది వాల్యూ? -2 సైన్ ఏ సైన్ బి అవుతుంది. చూడండి, కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి ప్లస్ ఉంటే ఏమైంది? 2 కాస్ ఏ కాస్ బి అయింది. అదే మైనస్ ఉంటే -2 సైన్ ఏ సైన్ బి అయింది. ఓకేనా, ఇదే విధంగా సైన్ కూడా చూడండి, సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి ఏమవుతుంది అంటే 2 సైన్ ఏ కాస్ బి అవుతుంది. ఓకేనా, అదే మైనస్ తీసుకున్నాం అనుకోండి, అంటే సైన్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఏ మైనస్ బి చేస్తే కనుక వాల్యూ అనేది ఏమొస్తుందంటే 2 కాస్ ఏ సైన్ బి వస్తుంది. ఓకేనా, డిఫరెన్స్ చూసారా? సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి ప్లస్ ఉంటే 2 సైన్ ఏ కాస్ బి వస్తుంది, మైనస్ ఉంటే 2 కాస్ ఏ సైన్ బి వస్తుంది. ఓకేనా, ఇవి ఇంపార్టెంట్ ఫార్ములా అమ్మ, మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం, గుర్తుపెట్టుకోవాలి. వీటి యొక్క డెరివేషన్ నేను ఈ ఫార్ములా డెరివేషన్ చెప్పాను కదా ప్రాబ్లంలో, అదేవిధంగా మిగిలినవి కూడా మీరు సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, సో ఏమైనా డౌట్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను ఆ ఫార్ములా యొక్క డెరివేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇదే విధంగా ఇంకొన్ని ఫార్ములాస్ ఏంటి అంటే ఇవి కూడా ఇంపార్టెంట్ అమ్మా, గుర్తుపెట్టుకోవాలి. వీటిని కూడా యూజ్ చేసి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను. ఇప్పుడు కాస్ ఏ ప్లస్ కాస్ బి ఉందనుకోండి, మనం ఏం రాయొచ్చు అంటే 2 కాస్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ కాస్ ఏ మైనస్ బి బై 2 రాయొచ్చు. అర్థమవుతుందమ్మా? కాస్ ఏ ప్లస్ కాస్ బి ఉంటే ఏం రాయొచ్చు? 2 కాస్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ కాస్ ఏ మైనస్ బి బై 2 అని. అదేవిధంగా కాస్ ఏ మైనస్ కాస్ బి ఉందనుకోండి, ఏమవుతుందంటే -2 సైన్ ఏ ప్లస్ బి బై 2 సైన్ ఏ మైనస్ బి బై 2 అని రాయాలి. ఓకేనా, సో రెండిటికి డిఫరెన్స్ ఏంటి? కాస్ ఏ ప్లస్ కాస్ బి ప్లస్ ఉన్నప్పుడు 2 కాస్ ఏ ప్లస్ బి బై 2 కాస్ ఏ మైనస్ బి బై 2 వచ్చింది. అదే మైనస్ ఉంటే సైన్లో వచ్చింది, -2 సైన్ ఏ ప్లస్ బి బై 2 సైన్ ఏ మైనస్ బి బై 2. అదేవిధంగా సైన్ ఏ ప్లస్ సైన్ బి చూడండి, సైన్ ఏ ప్లస్ సైన్ బి ఏమవుతుందంటే 2 సైన్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ కాస్ ఏ మైనస్ బి బై 2 అవుతుంది. అదేవిధంగా సైన్ ఏ మైనస్ సైన్ బి ఏమవుతుంది అంటే 2 కాస్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ సైన్ ఏ మైనస్ బి బై 2 అవుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలమ్మా, ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. మనం ప్రాబ్లం చేసిన ప్రతిసారి ఫార్ములా అనేది నోట్ చేస్తూ ఉన్నాం అనుకోండి, అది మీకు ఎగ్జామ్కి వెళ్ళేసరికి మీ మైండ్లో అది ఫీడ్ అయిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండమ్మా. 9th ప్రాబ్లము ఏమంటున్నారు? ప్రూవ్ దాట్ sin square 6x minus sin square 4x is equal to sin 2x into sin 10x అని ప్రూవ్ చేయమంటున్నారు. చూడండి ఏ విధంగా చేస్తాను. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ కన్సిడర్ చేయండి. ఇక్కడ ఎల్హెచ్ఎస్ ఏముంది? సైన్ స్క్వేర్ 6x మైనస్ సైన్ స్క్వేర్ 4x అని ఉంది. ఓకేనా, అయితే మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ విధంగా రాయొచ్చమ్మా? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాయొచ్చు కదా. సో ఇదే ఫార్ములా అప్లై చేస్తే ఇక్కడ సైన్ స్క్వేర్ 6x మైనస్ సైన్ స్క్వేర్ 4xని ఏ విధంగా రాయొచ్చు? sin 6x ప్లస్ sin 4x ఇంటూ sin 6x మైనస్ sin 4x అని రాయొచ్చు. ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడే ఫార్ములాస్ నేర్చుకున్నాం కదా, ఏంటి? సైన్ ఏ ప్లస్ సైన్ బి అంటే ఏం రాయొచ్చు? 2 సైన్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ కాస్ ఏ మైనస్ బి బై 2 అవుతుంది. గుర్తుపెట్టుకున్నామా, సైన్ అనేది వచ్చినప్పుడు సైన్ కాస్ వస్తాయి, కాస్ ఏ కాస్ బి అని వచ్చినప్పుడు రెండు కాస్ అయినా వస్తాయి లేదా రెండు సైన్ అయినా వస్తాయి. ఓకేనా, సో చూడండి, సైన్ ఏ ప్లస్ సైన్ బి అంటే ఏమైంది? 2 సైన్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ కాస్ ఏ మైనస్ బి బై 2 అయింది.
అదేవిధంగా సైన్ ఏ మైనస్ సైన్ బి అయినప్పుడు ఏమవుతుంది, మొదట కాస్ వస్తుంది, 2 కాస్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ సైన్ ఏ మైనస్ బి బై 2. ఓకేనా? సో ఈ 2 ఫార్ములాస్ ఇప్పుడు యూజ్ చేద్దాం. ఇక్కడ ఏముంది, సైన్ 6x ప్లస్ సైన్ 4x అంటే సైన్ ఏ ప్లస్ సైన్ బి ఫార్ములాలో ఉంది కదా. ఏ ప్లేస్లో 6x, బి ప్లేస్లో 4x ఏమవుతుంది, 2 సైన్ ఏ ప్లస్ బి బై 2 అంటే 6x ప్లస్ 4x బై 2 ఇంటూ కాస్ ఏ మైనస్ బి బై 2 అంటే 6x మైనస్ 4x బై 2. ఓకేనా? ఇంటూ ఇంకా ఏముంది ఇక్కడ, సైన్ 6x మైనస్ సైన్ 4x అంటే ఏ విధంగా ఉంది, సైన్ ఏ మైనస్ సైన్ బి ఫార్ములాలో ఉంది. సైన్ ఏ మైనస్ సైన్ బి ఏం తెలుసు, 2 కాస్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ సైన్ ఏ మైనస్ బి బై 2. సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది, 2 కాస్ ఏ ప్లస్ బి బై 2 అంటే 6x ప్లస్ 4x బై 2 ఇంటూ సైన్ ఏ మైనస్ బి బై 2 అంటే 6x మైనస్ 4x బై 2. ఓకేనా? సో సింప్లిఫై చేయండి, ఏమవుతుంది, 2 ఇంటూ సైన్ 6x ప్లస్ 4x ఏమవుతుంది, 10x బై 2 ఇంటూ కాస్ 6x మైనస్ 4x ఏమవుతుంది, 2x బై 2 ఇంటూ 2 ఇంటూ కాస్ 6x ప్లస్ 4x 10x బై 2 ఇంటూ సైన్ 6x మైనస్ 4x 2x బై 2 అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ 2 5s అంటే ఏమవుతుంది, 2 సైన్ 5x, 2 క్యాన్సిల్ అయితే కాస్ x, ఇక్కడ 2 5s అంటే ఏమవుతుంది, 2 కాస్ 5x ఇంటూ 2 క్యాన్సిల్ అయితే సైన్ x వచ్చింది. ఓకేనా? ఇంతవరకు అర్థమైందా? ఇప్పుడు చూడండి, 2 ఇంటూ సైన్ 5x, ఇక్కడ కాస్ 5x ఉంది కదా, సో ఇక్కడ రాస్తున్నాను. ఓకే, సో ఇది ఒక టర్మ్లా. నెక్స్ట్ మిగిలినవి రాయండి, 2 ఇంటూ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్, అంతా ప్రొడక్టే కదా, సో ఏ ప్లేస్లో రాసినా పర్వాలేదు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఏ విధంగా ఉందమ్మా, సైన్ 2 టీటా మనకేం తెలుసు, సైన్ 2a అంటే ఏం తెలుసు, 2 సైన్ ఏ కాస్ ఏ అని తెలుసు కదా. అదేవిధంగా ఇక్కడ ఏముంది, 2 సైన్ 5x ఇంటూ కాస్ 5x అంటే 2 సైన్ ఏ కాస్ ఏ. 2 సైన్ ఏ కాస్ ఏ అంటే ఏం రాయొచ్చు, సైన్ 2a అని రాయొచ్చా. అంటే ఇక్కడ ఏమవుతుంది, సైన్ 2 ఇంటూ ఏ, ఏ అంటే ఏంటి 5x ఇంటూ అగైన్ ఇది ఏ విధంగా ఉంది, 2 సైన్ ఏ ఇంటూ కాస్ ఏలా ఉంది కదా. అంటే ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుంది, సైన్ 2a, ఏ అంటే ఇక్కడ x ఉంది, దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ 2 ఇంటూ 5x అంటే 10x ఇంటూ సైన్ 2x. సో ఏమొచ్చిందమ్మా, సైన్ 2x ఇంటూ సైన్ 10x వచ్చిందా, ఆర్హెచ్ఎస్ వచ్చింది కదా. సో ఎల్హెచ్ఎస్ కన్సిడర్ చేస్తే ఆర్హెచ్ఎస్ వచ్చింది కాబట్టి హెన్స్ ప్రూవ్డ్. అర్థమైందమ్మా ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేసామో. సో ఈ 2 ఫార్ములాస్ కూడా ఇంపార్టెంట్ అమ్మా, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ప్రాబ్లం చేసిన ప్రతిసారి కూడా ఫార్ములాస్ పక్కన నోట్ చేస్తూ ఉండండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 10th ప్రాబ్లం చూడండి అమ్మా, ఏమంటున్నారు, ప్రూవ్ దాట్ కాస్ స్క్వేర్ 2x మైనస్ కాస్ స్క్వేర్ 6x ఈజ్ ఈక్వల్ టు సైన్ 4x ఇంటూ సైన్ 8x అని ప్రూవ్ చేయమంటున్నారు. ముందు ప్రాబ్లం ఏ విధంగా చేసామో ఈ ప్రాబ్లం కూడా అదే విధంగా సాల్వ్ చేస్తాం. ఓకేనా? సొల్యూషన్ చూడండి. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ కన్సిడర్ చేయండి అమ్మా. ఎల్హెచ్ఎస్ ఏమిచ్చారు, కాస్ స్క్వేర్ 2x మైనస్ కాస్ స్క్వేర్ 6x అని ఇచ్చారు. అయితే మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ విధంగా రాయొచ్చు, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాయొచ్చు కదా. ఈ ఫార్ములా అప్లై చేయండి. ఇక్కడ ఏమవుతుంది, కాస్ 2x ప్లస్ కాస్ 6x ఇంటూ కాస్ 2x మైనస్ కాస్ 6x అని రాయొచ్చు. ఓకేనా? అగైన్ మనకి ఇక్కడ కాస్ ఏ ప్లస్ కాస్ బి అంటే ఏం తెలుసమ్మా, ప్లస్ ఉంది కాబట్టి 2 కాస్ వస్తాయి, అంటే 2 కాస్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ కాస్ ఏ మైనస్ బి బై 2 అవుతుంది. అదే కాస్ ఏ మైనస్ కాస్ బి అయితే ఏమవుతుంది, మైనస్
2 sin a plus b by 2 ఇంటూ sin a minus b by 2 అవుతుంది. ఓకేనా? 2 ఫార్ములాస్ ఇంపార్టెంట్ అమ్మా, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఫార్ములాస్ ఇక్కడ అప్లై చేద్దాం. ఇక్కడ ఏముంది? cos 2x ప్లస్ cos 6x అంటే ఏ ప్లేస్లో 2x, b ప్లేస్లో 6x ఉంది. సో ఫార్ములా అప్లై చేయండి. ఏమవుతుంది? 2 cos a ప్లస్ b బై 2. ఏ అంటే 2x ప్లస్ b అంటే 6x బై 2 ఇంటూ cos a మైనస్ b బై 2. ఏ అంటే ఏంటి? 2x మైనస్ b అంటే 6x బై 2. ఓకేనా? అదేవిధంగా cos a మైనస్ cos b ఫార్ములా కూడా అప్లై చేయండి. ఇక్కడ ఏ ప్లేస్లో 2x, b ప్లేస్లో 6x సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? 2 మైనస్ 2 ఇంటూ సైన్ a ప్లస్ b బై 2 అంటే 2x ప్లస్ 6x బై 2 ఇంటూ సైన్ 2x మైనస్ 6x బై 2 అవుతుంది. ఓకేనా? సింప్లిఫై చేయండి. ఏమవుతుంది? 2 ఇంటూ కాస్ 2x ప్లస్ 6x ఏంటి? 8x బై 2 కాస్ 2x మైనస్ 6x ఏమవుతుంది? మైనస్ 4x బై 2 ఇంటూ మైనస్ 2 ఇంటూ సైన్ 2x ప్లస్ 6x 8x బై 2 ఇంటూ సైన్ 2x మైనస్ 6x ఏమవుతుంది? మైనస్ 4x బై 2. ఓకేనా? అర్థమైందమ్మా ఏ విధంగా చేశానో? నెక్స్ట్ ఏమవుతుంది? 2 ఇంటూ కాస్ 8x బై 2 అంటే 2 4s అవుతుంది కదా. సో కాస్ 4x కాస్ మైనస్ 2 2s అవుతుంది మైనస్ 2x ఇంటూ మైనస్ 2 ఇంటూ సైన్ 8x బై 2 అంటే 2 4s పోతుంది కాబట్టి 4x అవుతుంది. సైన్ ఆఫ్ మైనస్ 4x బై 2 అంటే 2 2s 4 2x అవుతుంది. ఓకే, ఇంతవరకు అర్థమైంది మనకి. అదేవిధంగా సైన్ ఆఫ్ మైనస్ టీటా అంటే ఏం తెలుసు? మైనస్ సైన్ టీటా అని తెలుసు. అండ్ కాస్ ఆఫ్ మైనస్ టీటా అంటే ఏం తెలుసు? కాస్ టీటా అని తెలుసు కదా. సో ఇప్పుడు ఈ రెండింటిని యూజ్ చేస్తే కనుక మనం ఇక్కడ 2 cos 4x అండ్ ఇది ఏ విధంగా ఉందమ్మా? కాస్ ఆఫ్ మైనస్ 2x అనేది కాస్ ఆఫ్ మైనస్ టీటా ఫార్ములాలో ఉంది కదా. అంటే ఏం రాయొచ్చు? కాస్ టీటా అని రాయొచ్చు. ఏమవుతుంది? కాస్ 2x. ఓకేనా? ఇంటూ మైనస్ 2 ఇంటూ సైన్ 4x ఇంటూ సైన్ ఆఫ్ మైనస్ 2x. సైన్ ఆఫ్ మైనస్ టీటా ఫార్ములాలో ఉంది కదా. అంటే ఏం రాయొచ్చు? మైనస్ సైన్ టీటా అని రాయొచ్చు. మైనస్ సైన్ 2x అని రాయొచ్చు. ఓకేనా? అర్థమవుతుందా? దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ కాస్ 4x ఇంటూ కాస్ 2x ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. సో ఏమవుతుంది? 2 సైన్ 4x ఇంటూ సైన్ 2x అని వచ్చింది. ఓకేనా? ఇంతవరకు అర్థమైందా? ఇప్పుడు అగైన్ మళ్ళీ సైన్ 2 టీటా ఫార్ములా అంటే సైన్ 2a ఫార్ములా అప్లై చేయండి. సైన్ 2a ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ ఏ కాస్ ఏ కదా. సో ఈ ఫార్ములా అప్లై చేద్దాం. ఓకేనా? ఇప్పుడు ఈ ఫార్ములా అనేది అప్లై చేస్తే కనుక సో ఇక్కడ చూడండి టర్మ్స్ ఏ విధంగా రాస్తున్నాను. 2 కాస్ 4x సైన్ 4x ఒక దగ్గర రాయండి. సైన్ 4x ఇంటూ కాస్ 4x ఇంటూ అగైన్ 2 ఇంటూ కాస్ 2x సైన్ 2x సైన్ 2x ఇంటూ కాస్ 2x రాశాను. ఇప్పుడు ఇక్కడ ఈ ఫార్ములాని మీరు అబ్జర్వ్ చేస్తే 2 సైన్ ఏ కాస్ ఏ 2 సైన్ ఏ కాస్ ఏ అంటే ఏం తెలుసు? సైన్ 2a కదా. అంటే ఏం రాయొచ్చు? దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ 2a. ఏ అంటే ఇక్కడ ఏంటి? 4x ఇంటూ అగైన్ ఇది కూడా అదే విధంగా ఉందా? 2 సైన్ ఏ ఇంటూ కాస్ ఏ అంటే ఏం రాయొచ్చు? సైన్ 2a అని రాయొచ్చు. సో రాయండి. సైన్ 2 ఇంటూ ఏ అంటే ఏ ప్లేస్లో ఏముంది? 2x. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ 2 ఇంటూ 4x అంటే ఏమవుతుంది? సైన్ 8x ఇంటూ సైన్ 2 ఇంటూ 2x ఏమైంది? సైన్ 4x. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వచ్చిందా? సో ఎల్హెచ్ఎస్ కన్సిడర్ చేస్తే ఆర్హెచ్ఎస్ వచ్చింది కాబట్టి దేర్ ఫోర్ హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా? ప్రూవ్ అయింది కదమ్మా. అర్థమవుతున్నాయి కదమ్మా ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేస్తున్నాం అనేది. సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామండి? ఎక్సర్సైజ్ 3Cలో రోమన్ నెంబర్ 2లో
8, 9, 10 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఓకేనా? ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.